కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన బ్యారేజ్ పిల్లర్లను 2 రోజుల పాటు పరిశీలించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం. భూమిలోకి కుంగిన మేడిగడ్డ బ్యారేజ్, బుంగలపడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను స్వయంగా పరిశీలించారు ఎన్డీఎస్ఏ టీం సభ్యులు. బుధవారం హైదరాబాద్లోని జలసౌదాలో రాష్ట్ర స్థాయి ఆఫీసర్లతో మీటింగ్లో పాల్గొంది టీం. గురు, శుక్రవారాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల దగ్గర ఫీల్డ్ విజిట్ చేసింది. ఈ 3 బ్యారేజ్ల నిర్మాణ సమయంలో పనిచేసిన కన్స్ట్రక్షన్ టీం, క్వాలిటీ కంట్రోల్ టీం, డిజైన్ టీం, కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్లను ఇవాల్టి నుంచి అధికారులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయనున్నారు. దీనిపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు సమాచారం ఇవ్వడంతో ఇంజనీర్లంతా హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, స్రవంతి, ఏదైతే ఈ కాళేశ్వరం పరిధిలో నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 ప్రాజెక్టులకు బ్యారేజీలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఈ నెల 6న హైదరాబాద్కు వచ్చింది. వీటి పరిశీలన కోసం 6న హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, తర్వాత ఆ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశమై అసలు ఈ నిర్మాణం ఎప్పటి నుంచి చేపట్టారు, దీనిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అసలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ బ్యారేజీలకు సంబంధించి ఏమి చెప్తా ఉన్నది, ఏం ఆరోపణలు చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, అప్పట్లో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి మరి అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు అనే దానిపైన హైదరాబాద్కు 6 తారీఖున వచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన కమిటీ బృందము ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలకు సంబంధించి వీటి డిజైన్లకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకున్నారు. ఆ తర్వాత 7, 8 ఈ 2 రోజుల పాటు కూడా ఈ 3 బ్యారేజీలను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 బ్యారేజీలను కూడా ఈ కమిటీ 6 సభ్యులతో ఉన్నటువంటి ఈ కమిటీ ఈ 3 బ్యారేజీలను పరిశీలించారు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే పెద్ద దుమారం లేస్తుంది, పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదొక హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కూడా కుంగిపోయాయి. దానివల్ల ఆ డ్యామేజ్ పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నది. ఆ తర్వాత ఇక సుందిళ్ల బ్యారేజ్కి సంబంధించి అట్లే ఉంది, తర్వాత అన్నారంకి సంబంధించి కూడా అట్లే ఉంది. సో అందులో నుంచి కూడా ఏదైతే పియర్స్ ఉంటాయో దాని కింద నుంచి వాటర్ లీకేజీ అవుతా ఉన్నది. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత అక్కడ అసలు వాస్తవానికి ఆ నిర్మాణానికి సంబంధించి నాణ్యమైందా కాదా, లేదంటే దానికి సంబంధించి ఈ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదా, ఎందుకు ఈ పియర్స్ పగుళ్ళు ఎందుకు వచ్చాయి, తర్వాత ఎందుకు కుంగిపోయాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు అక్కడే ఉండి ఈ 6 సభ్యులతో ఉన్నటువంటి ఈ కమిటీ అక్కడే ఉండి 2 రోజుల పాటు ఈ 3 బ్యారేజీలను పరిశీలించారు. సో ఇవల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి జలసౌదలో మళ్ళీ ఒకసారి సమావేశం కాబోతున్నారు. మొదటి రోజు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇవల్ల 2 రోజులు పర్యటించిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఆ బ్యారేజీలను పరిశీలించిన తర్వాత మళ్ళీ ఇవాళ హైదరాబాద్లో సమావేశం కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే జలసౌదకు ఈ కమిటీ చేరుకున్నది. సో ఇందులో అయితే అప్పట్లో ఎవరెవరైతే ఈ ప్రాజెక్టులో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో అధికారులు, ఇంజనీర్లు, తర్వాత ఏదైతే నిర్మాణానికి సంబంధించినటువంటి ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా ఏదైతే దీనికి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరు ఉన్నారో అప్పట్లో ఉన్నటువంటి ఏజెన్సీకి సంబంధించిన అధికారులు ఎవరు, దీనికి సంబంధించి మొత్తం అధికారులందరూ కూడా ఇవాళ ఈ సమావేశంలో ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్డీఎస్ఏ కమిటీ ఉందో ఈ కమిటీ నిర్వహించే సమావేశంలో అందరూ కూడా పాల్గొనాలి. రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఆ రిటైర్డ్ అయిన అధికారులు కూడా రావాలి. తర్వాత ఎవరైతే మొన్నటి వరకు కొంతమంది అధికారులను కూడా ప్రభుత్వం తప్పించింది. సో అలాంటి అధికారులు కూడా అందరూ ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ కాళేశ్వరం సంబంధించి ఈ ప్రాజెక్టులో ఎవరెవరు ఉన్నారు, మొదటి నుంచి కూడా ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది భాగస్వాములు అయ్యారు, దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీ ఏంటి, దీనికి ఇచ్చినటువంటి ఎవరెవరు దీనికి ప్లానింగ్ ఇచ్చారు, సో ఎట్లా ముందుకెళ్లారు, దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరు మిస్ కాకుండా ఇవాళ సమావేశంలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే జలసౌదకు సూచనలు ఇచ్చిందో అందులో భాగంగానే మిగతా ఇంజనీర్లంతా కూడా ఇప్పుడు లేని ఇంజనీర్లంతా కూడా అప్పట్లో ఎవరెవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిలేటెడ్లో దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి సమావేశం కూడా కాబోతుంది ఈ కమిటీలో ప్రధానంగా ఈ 2 రోజుల పాటు పరిశీలించారు కాబట్టి ఈ పరిశీలించిన తర్వాత వీళ్ళు
అసలు ఏం వీళ్ళకు వచ్చినటువంటి స్పష్టత ఏంటి, వీళ్ళ పరిశీలనలో తేలింది ఏంటి, ఇవాళ నిర్వహించే సమావేశంలో అధికారులను ఏమేమి అడగబోతున్నారు అనేది ఒక ఉత్కంఠంగా అయితే మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈ 3 బ్యారేజీల మీద కూడా రాష్ట్రంలో పెద్ద దుమారం అయితే లేస్తూ ఉన్నది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వము కేవలం వీటి నిర్మాణ లోపాలను పట్టించుకోలేదు, కేవలం కమర్షియల్లకే వీటిని కట్టారు. సో ఇట్లా దీనివల్ల పెద్ద ఎత్తున ఇది నష్టపోవాల్సి వచ్చింది. ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మును గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి పూర్తిగా గాలి కొదిలేసింది, అనవసరంగా ఖర్చు పెట్టారనేది పెద్ద చర్చ ఉంది. కాబట్టి సో ఇప్పుడు కుంగినటువంటి ఈ పిల్లర్లను కూడా మరి పూర్తి స్థాయిలో తీసేయాలా, వాటిని కట్ చేసి మళ్ళీ రిపేర్లు చేసే అవకాశం ఉంటుందా, సరే ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఇవాళ ఈ అధికారులతో చర్చించి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఒపీనియన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత దీనిపైన ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కూడా ఒక ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఈ కమిటీ 4 నెలల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. కానీ వీళ్ళని తొందరలో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఈ కమిటీని రిక్వెస్ట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి అధికారులు ఈ కమిటీకి సంబంధించిన ఏ సభ్యుడైనా సరే ఎలాంటి సమాచారం అడిగినా లేదనకుండా ఇవ్వాలి, ఒకవేళ ఆ సమాచారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినా, ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే మంత్రి చెప్పారు. కాబట్టి సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో 2 రోజుల క్రితం హైదరాబాద్లో సమావేశమయ్యారు. మళ్ళీ ఈ 2 రోజుల పర్యటన తర్వాత ఇవాళ మళ్ళీ సమావేశం అవుతున్నారు. సో ఈ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో ఎవరెవరి నిర్లక్ష్యం ఉన్నది, ఎందుకు ఈ స్థితికి ఈ బ్యారేజీలు రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకు కుంగుబాటు అయింది అనే దానిపైన ఒక ప్రాథమిక అంచనాతో ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఈ ఎన్డీఎస్ఏ ఉంటుందో ఈ ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాథమిక రిపోర్టు అంచనా తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. శ్రవంతి. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.